ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీలో హాస్పిటల్స్ అందుబాటులో లేకపోవడంతో ఆదివాసీలు మృత్యువాత పడుతున్నారు. గర్భిణీలకు వాగులు, బురదదారులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. మారుమూల ప్రాంతాల నుంచి ఆసుపత్రులకు తరలించేలోపే ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. వైద్యులు, సిబ్బంది కొరతతో పీహెచ్సీల్లో ప్రసవాలు నిలిచిపోయాయి. ఆసిఫాబాద్ మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బందగూడకు చెందిన ఆత్రం దూర్మబాయి అనే 7 నెలల గర్భిణి గ్రామ సమీపంలోని వాగు ఒడ్డునే ప్రసవించింది. గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో దాదాపు కిలోమీటర్న్నర నడిచి వాగు దాటింది. 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పసికందు ప్రాణం దక్కలేదు. ఆ గర్భిణి కడుపులో మరో బిడ్డ ఉండగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆడబిడ్డకు జన్మనివ్వగా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బురదమయంగా మారిన రహదారులు, ఉప్పొంగిన వాగులు, ఒర్రెలు గర్భిణీల ప్రాణాలు బలిగొంటున్నాయి. దేశం 78వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్న తరుణంలోనూ ఆదివాసీ జిల్లాల్లో మెరుగైన వైద్యం కలగనే మిగిలింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజునే ఓ గర్భిణీ పడిన ప్రసవ వేదన జిల్లాలో వైద్య సేవలు, రోడ్ల దుస్థితిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఒక్కో పీహెచ్సీలో 24 గంటలు పనిచేసేందుకు కనీసం 6 సిబ్బంది ఉండాల్సి ఉండగా జిల్లాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రధాన సంఘం ఆదివాసీ ప్రధాన సంఘం జిల్లా అధ్యక్షుని, రాజ్గోండ్ సేవా సమితి స్టేట్ జనరల్ సెక్రటరీ. ఏంటంటే నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఎందుకంటే ఆ వాగులో వంతెన లేక ఆసిఫాబాద్ మండల్ మోవాడ్ జీపీ బండగూడ గ్రామం ఆ వాగు నుండి ఒక మహిళ గర్భిణీ స్త్రీ ఆమె నడుచుకుంటా కిలోమీటర్ దూరం నడుచుకుంటా వచ్చి అంబులెన్స్ వద్దనే డెలివరీ కావడం జరిగింది. ఒక పాప కూడా మరణించడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చాలా జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా ఆదివాసీ గూడాలు కానీ తాండాలు కానీ వాటిని అభివృద్ధి చేయలేకపోతున్నారు. మరి వీటికి కారణం ఏందో తెలియదు. తెలంగాణ వస్తే గూడాలు, మా ఆదివాసీ గూడాలు బాగుపడతాయి, మా ఆడపడుచులు మంచిగా వాళ్ళకు రోడ్ల సౌకర్యాలు, అంబులెన్స్ సౌకర్యాలు అన్నీ జరుగుతాయని అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు అనగదొక్కుతూనే ఉన్నారు. ఇప్పటికైనా ఇప్పుడు మన సీతక్క మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు. ఆమె ఆదివాసీ సమస్యలు ఆమెకు బాగా తెలుసు. ఎందుకంటే ప్రతి గూడాలలో ప్రతి గుట్టలెక్కి ఆమె చాలా సమస్యలు పరిష్కరిస్తుంది. మీ మీడియా ద్వారా ఆమెకు కూడా మీరు తెలపాలని మేము కోరుతున్నాం. మా ఆదివాసీ సంఘాల ద్వారా కూడా మేము ఆమెకు తప్పకుండా రిప్రజెంటేటివ్ ఇస్తాం, దరఖాస్తు పెట్టుకుంటాం.